మరి కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అయితే దేవుడు తన యొక్క అపారమైన ప్రేమతో మనల్ని ప్రేమించి ఆయన మరి గతించిన సంవత్సరాల్లో మన పట్ల ఎంతో మేలులతో ఉపకారములతో దేవుడు నింపి మరి యొక్క నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపించి ఉన్నారు. అయితే మానవులుగా మన యొక్క జీవితంలో మరి మనం కలిగి ఉన్న పరిస్థితులు, ఈ యొక్క మానవ జీవితం అనేది ఎప్పుడు ఒకే విధముగా సాగేదైతే కాదండి. మన యొక్క ప్రయాణంలోనూ మనం ప్రయాణిస్తున్న ప్రయాణంలో కూడా మరి దారి సాఫీగా ఉన్నప్పుడు మరి ఎంతో స్పీడ్గా అనేది వెళ్తాం. కానీ ఆ యొక్క మార్గంలో గోతులు గొప్పులు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మనం ఆ యొక్క ప్రయాణంలో కొంచెం ఇబ్బంది పడతాము. మరి మన యొక్క వెళ్తున్న ప్రయాణం కూడా స్లో అయిపోతుంది. అలాగే మానవ జీవితంలో కూడా అండి, మన జీవితంలో మన యొక్క పరిస్థితులన్నీ కూడా సాఫీగా సాగుతున్నప్పుడు మనకి ఏమీ తెలియదు. అయితే ఆ విధమైన జీవితంలో ఉన్నప్పుడు మనకి కష్టం విలువ ఏమీ తెలియదండి. అయితే ఎప్పుడైతే మానవ జీవితంలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనేవి కలుగుతుంటాయో అలాంటి పరిస్థితుల్లో మనకి కొంచెం మన బలహీనపడుతూ ఉంటాం. అయితే క్రైస్తవులుగా మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎన్నో పోరాటాలు అనేవి మనం ఎదుర్కొంటూ ఉంటామండి. మరి ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రార్థన గురించిన సంగతులు అనేవి మనం కొన్ని నేర్చుకుందామండి. అయితే ప్రార్థన అనేది చాలా రకాలుగా మనం చేసుకుంటాం. అంటే మన జీవితంలో మరి ఆనందం కలిగినప్పుడు మనం చేసే ప్రార్థన అనేది ఒక విధంగా ఉంటుందండి. అంటే ఆనందం అంటే ఏంటి? మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలులు, ఆ మేలును బట్టి మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తామండి. దేవుడు మన యందు చేస్తున్న మేళ్ళకి ప్రార్థిస్తాం. అలాగే మరి ఈ యొక్క నెలలో కూడా కొన్ని మరి కార్యక్రమాలు అయితే జరిగినాయి కదండి. వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలుని తలపోసుకుంటూ దేవుని స్తుతించారండి. అలాగే బాధలో ఒక విధమైన ప్రార్థనలు అనేవి మనం చేస్తూ ఉంటాం. ఆ సందర్భాల్లో మనం చేసే ప్రార్థన ఏంటంటే విన్నపం చేస్తాం. దేవునికి మన యొక్క పరిస్థితుల్ని ఆయన పాదముల చెంత బ్రతిమాలుకుంటామండి. దీన్ని విన్నపం అని అంటాం. అయితే ఒక సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనమండి. సందర్భం ఏంటండి, ఇక్కడ 21 నుండి 28 వచనాల్లో చూడగలిగితే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో మరి తూరు సీదోను అనే ప్రాంతానికి ఆయన వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అక్కడ ఒక స్త్రీ, ఆమె ఎవరంటే కనాను స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కనికరింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిందండి. అయితే మరి ప్రభువు ఆమె మాట మరి అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఎందుకంటే ప్రభువు ఆయన యొద్దకు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచేవారు. వారికున్న పరిస్థితులు బట్టి దేవుడు వారిని మరి ప్రభువారు వారితో మాట్లాడేవారు. కానీ ఇక్కడ ఉన్న సందర్భం అంటే ప్రభు ఆమె పెడుతున్న ఆ మొర కూడా ఆలకించలేదండి. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఏమన్నారంటే, శిష్యులు వచ్చి ఈమె వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించు గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని మరి ఆయన ప్రభువారు చెప్పారండి. ఆయనను మరి ఆమె అయితే ఏమని చెప్తుందంటే, ఆయనను ఆమె వచ్చి ఆయనను మొరొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినుటకు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగునని ప్రభు చెప్తున్నారండి. అయితే ఇక్కడ ఉన్న సందర్భం చూడండి, మరి ప్రభు ఈ మాట మరి ఎందుకు చెప్పారంటే ఆమెలో ఉన్న విశ్వాసాన్ని, ఆమె యొక్క విశ్వాసపు స్థాయి అనేది ఎంత విధముగా ఉన్నదో పరీక్షించడానికి చెప్పారని అనుకుంటున్నానండి. అంటే ఆమె విశ్వాసాన్ని కనుగొనడానికి ప్రభువు ఆ విధంగా చెప్పారు. అయితే ఆమె కూడా చూడండి ఎంత దీనత్వంగా, మనకి బాధలు ఉన్నప్పుడు
మనం ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోం. ప్రభువు మన యొక్క హృదయం అంతా ప్రభు వైపే, ప్రభు పాదాల చెంత మనం దేన్ని బట్టి అయితే అడుగుతున్నామో దాన్ని బట్టి మనం ప్రార్థిస్తూ ఉంటామండి. ఎవరేమన్నా కూడా మనం పట్టించుకోం. అలాగే ఇక్కడ ఆమె చెప్తున్న యొక్క సందర్భం కూడా చూడండి. మరి పిల్లలు కూడా, కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల యొద్ద నుండి పడే ముక్కల కొరకు చూస్తాయి కదా ప్రభువా అని అన్నప్పుడు ఆమె యొక్క దీనత్వానికి ప్రభువు కూడా మెచ్చుకున్నారండి. ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదిగా ఉందంటే మరి అక్కడున్న ఇశ్రాయేల్లో కూడా కనుగొనంత గొప్పగా ఉన్నదని కూడా ప్రభువారు చెప్తారండి. మన యొక్క కష్టంలో కూడా మనం ఈ విధమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటామండి. అలాగే పాపంలో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే పశ్చాత్తాప హృదయంతో చేస్తామండి. ఆ సందర్భాల్లో మరి మనకి దావీదు గారి గురించి నేర్చుకుందామండి. మనం మన నెల అంతా కూడా దేవుని రక్షణ ప్రణాళికలో దేవుడు ఏ విధంగా తన యొక్క సంకల్పం అనేది, తన ప్రణాళిక అనేది ఏ విధంగా సిద్ధపాటు చేశారో మరి కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా దేవుడు మరి బయలుపరిచారు. అలాగే దావీదు గురించిన సంగతులు కూడా మనం ఎన్నో విన్నామండి. విని మరి ఆయన గొర్రెల కాపరిగా ఉన్న ఆయనని దేవుడు ఇశ్రాయేల్ని పరిపాలించే ఒక రాజుగా నిర్ణయించాడండి. అయితే తను చేసిన పాపం చేసినప్పుడు మరి ఆ యొక్క తప్పును బట్టి నాతాను ప్రవక్త ద్వారా అతన్ని హెచ్చరించాడండి. హెచ్చరించిన వెంటనే కూడా మరి దావీదు గారు నేను రాజును కదా అని గర్వించే పరిస్థితి లేదు, కానీ నా ప్రభువు దృష్టికి నేను పాపం చేశానని పశ్చాత్తాప హృదయముతో మరి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామండి. దేవా తీసుకున్నారండి అందరూ. 51వ కీర్తనం మొదటి చరణం నుండి చదువుతున్నానండి. దేవా నీ కృప చెప్పున నన్ను కనికరింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమను తుడిచివేయము. నా దోషం పోవనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవనట్లు నన్ను పవిత్రపరచుము అని దావీదు గారు దేవుని ఎదుట తన హృదయాన్ని కుమ్మరిస్తూ, ప్రభువా నేను నీ ఎదుట పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించండి నన్ను అని మరి 7వ వచనంలో కూడా చూడండి, ఈ సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము. అలాగే 10వ వచనం అండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగము స్థిరమైన మనసుతో నూతనముగా పుంటించుము అని మరి దావీదు గారు మరి ప్రభు సన్నిధికి దూరమైన పరిస్థితులు బట్టి తను ప్రార్థించినప్పుడు మరి ఆయన చూడండి. అలాగే 17వ వచనంలో కూడా దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీవు బలిని కోరితే నేను బలినిస్తాను, కానీ నువ్వు బలిని కోరే దేవుడువు కాదు. నా హృదయాన్ని నువ్వు కోరుకుంటున్నావు కదా ప్రభువా అని విరిగి నలిగిన హృదయముతో దావీదు తను చేసిన ఆ యొక్క తప్పును బట్టి దేవుని ఎదుట ఎంతగానో మరి దుఃఖముతో తన యొక్క చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతనికి క్షమించి అతనికి అవకాశం ఇచ్చారండి. అలాగే అండి మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని భయంకరమైన పరిస్థితులు, అంటే ఒక ఆత్మీయతలో మనం ఆత్మీయంగా పోరాడాలన్నా, కుటుంబ సమస్యలైనా, అలాగే మన కుటుంబంలో వ్యక్తులు మారాలన్నా కూడా మనం చేయవలసింది ఏంటండి, ఉపవాస ప్రార్థన ద్వారా కూడా మరి కొన్ని మేలులు అనేవి మనం పొందుకుంటామండి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తామంటే, దేవా మా పరిస్థితులు మార్చు అని మాత్రం మనం ప్రార్థన చేస్తాం. అయితే అక్కడ చేయవలసింది, దేవుడు మన పరిస్థితిని బట్టి ముందుగా మనల్ని మారుస్తారండి. ముందుగా మనల్ని మారుస్తారు. ఎలా అంటే అండి, దేవుడు మన హృదయాన్ని, అలాగే మన ఆలోచనల్ని, మన జీవితాన్ని మారుస్తాడు. ముందుగా మనల్ని సరిచేస్తాడండి. సరిచేసిన తర్వాత మనం ఈ వేటి గురించి అయితే అడుగుతున్నామో వాటిని మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడతారండి. అలాగే మనం కూడా చూడండి, ఒకరి మార్గం వాని దృష్టికి ఎలా ఉంటుందంటే మంచిదిగానే ఉంటుంది, కానీ ప్రభు దృష్టికి మన యొక్క మార్గం అనేది ఏ విధంగా ఉందో, మనం అనేది ఏ విధంగా ఉన్నామో దేవుని దృష్టికి తెలుసు. ఎందుకంటే మనల్ని ఆయన చూస్తున్నాడు, మన హృదయం ఏ విధంగా ఉందో ఆయన ఎదుట ఆయనకు తెలుసు. మన పరిస్థితులు, మన స్థితిగతులు తెలుసున్న ఆయన కొన్ని పరిస్థితులు, అంటే మన జీవితంలో కొన్ని ఇబ్బందులు, శోధనలు, బాధలు అనేవి కూడా రావడానికి కారణం ఏంటంటే, కొన్ని మనల్ని సరిచేయడానికి,
కొన్ని మనల్ని పరీక్షించడానికండి. ఈ ఈ విధమైనవి వచ్చినప్పుడు మనం కృంగిపోయే వారంగా కాకుండా దేవుడు కూడా వేటి గురించి మనం ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇబ్బంది కలిగిందని మనం అడిగినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ సందర్భాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తారండి. వచ్చినప్పుడు మనం కూడా దాన్ని గ్రహించుకుని ఆ విధంగా మనం ప్రార్థనను చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారండి. మనం ఆ విధమైన ప్రార్థన ద్వారా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రార్థనా జీవితానికి దగ్గరగా ఉంటూ దేవుణ్ణి మరింతగా ఘనపరిచేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి.